తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మద్యం కుంభకోణంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన బాల్యమిత్రుడు హైదరాబాద్ లో స్థిరాస్తి వ్యాపారం చేసే వెంకటేష్ నాయుడును సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ శ్రీలంక పారిపోయే ప్రయత్నం చేయగా బెంగళూరు విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించి సిట్ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం బెంగళూరు వెళ్లి వాళ్ళిద్దరిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. విశాఖ బీచ్ రోడ్లో నేటి నుండి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. నావల్ కోస్టల్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ వరకు రెడ్ జోన్ ప్రకటించారు. నేటి నుండి ఈ నెల 21 వరకు ఆర్కే బీచ్ రోడ్లు మూసివేయనున్నట్టు విశాఖ సిపి శంకర్ బ్రత బాగ్జీ తెలియజేశారు. ఈ నెల 21 వరకు 5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లపై నిషేధం ఉండనుంది. మరోవైపు ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహణకు విశాఖ నగరం సుందరంగా ముస్తాబవుతుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు ప్రముఖులు వస్తూ ఉండడంతో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ యోగా డే 2025 సెలబ్రేషన్స్ మన నగరంలో 21 జూన్ 2025 జరగబోతుంది. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన 28th ఇక్కడికి రాబోతున్నారండి. 21st ఒకటి ఆర్కే బీచ్ దగ్గర కాళీమాత టెంపుల్ దగ్గర మెయిన్ వెన్యూ, ఇంకొకటి కంటిన్యూన్సీ వెన్యూ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్. అది కాకుండా పార్క్ హోటల్ నుండి వేమ్లీ బీచ్ వరకు దాదాపు 26 కిలోమీటర్ స్ట్రెచ్. అక్కడ కూడా చాలామంది యోగా చేస్తారని మనకు తెలుసు. దాదాపు 3.5 లక్షలు మంది వస్తారని మేము అనుకుంటున్నాం. సో ఆ బీచ్ రోడ్ అక్కడ ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. ఆ ఏర్పాట్ల కోసం ఇప్పుడు నుండి కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు, కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. పబ్లిక్ కూడా ఇన్కన్వీనియన్స్ ఫేస్ చేస్తున్నారండి. నాకు కూడా కాల్స్ వస్తూనే ఉన్నాయి, మేము కూడా గైడ్ చేస్తూనే ఉన్నాం. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా కాల్స్ వస్తున్నాయి. సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ ట్రాఫిక్ ఆంక్షలు. రీసెంట్గా మనం అస్త్రం అని ఒక యాప్ పెట్టాము, అది కూడా పబ్లిక్కి కోసం ఓపెన్ చేశాము. ఆ అస్త్రం యాప్ కూడా పబ్లిక్ ఉపయోగిస్తే ఏ రూట్ బ్లాక్ అయిపోతుంది, ఆల్టర్నేట్ రూట్ ఎక్కడ ఉంది, అది కూడా అస్త్రం యాప్లో గైడెన్స్ దొరుకుతుంది. వైజాగ్ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ యాప్ కూడా మీరు దయచేసి యూజ్ చేయండి. ఆ యాప్ గురించి కూడా మేము ఎలా యూజ్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి, మేము ప్రెస్ రిలీజ్ జారీ చేస్తాము. సో ఇప్పుడు ట్రాఫిక్ ఆంక్షల గురించి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మన ఎన్టీఆర్ సర్కిల్ టు పార్క్ హోటల్ జంక్షన్ క్లోజ్ చేయబోతున్నాం. అందుకే రెసిడెన్స్ పార్క్ ఆర్కే బీచ్ రోడ్ పక్కన ఉన్న రెసిడెన్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆల్టర్నేటివ్ రూట్ యూజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ యోగా స్టేజెస్ ఆల్ అలాంగ్ ద బీచ్ రోడ్ ఫ్రమ్ పార్క్ హోటల్ జంక్షన్ టు భీమ్లీ బీచ్ పెట్టాలి. కాబట్టి వెహికులర్ ట్రాఫిక్ ఈ స్ట్రెచ్లో కూడా క్లోజ్ చేయాల్సి వస్తుంది. అందుకే అక్కడ కూడా బోత్ సైడ్స్ ఉన్న రెసిడెన్స్కి మేము వేరే రూట్ యూజ్ చేయమని చెప్తున్నాం. విఐపీస్ ఎవరు యోగేంద్ర మెయిన్ వెన్యూ ఆన్ ఆర్కే బీచ్ రోడ్ అక్కడికి వస్తారండి. వాళ్లకు ఏపీఐఐసి గ్రౌండ్ అక్కడికి రమ్మంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం పార్క్ చేయమని వెహికల్స్. వాళ్ళు బాగా సిరిపురం, సిఆర్ రెడ్డి సర్కిల్, ఆల్ ఇండియా రేడియో జంక్షన్ ఆ రూట్ తీసుకొని ఈ ఏపీఐఐసి గ్రౌండ్లో పార్క్ చేయాలి. అండ్ తర్వాత బాగా విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నడిచి మెయిన్ వెన్యూకి రావాలి. విఐపీస్ ఎవరు ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్కి వస్తారండి వెహికల్ ద్వారా, వాళ్ళు బాగా మధ్యలపాలెం ఆర్చ్ ఆ ప్లేస్కి వెళ్ళి తర్వాత భాస్కర్ హాస్టల్ దగ్గర వాళ్ళ వెహికల్స్ పార్క్ చేయాలి. యోగేంద్ర కోసం బస్సెస్ వస్తున్నాయి. మన పబ్లిక్ కంపార్ట్మెంట్ పార్క్ హోటల్ జంక్షన్ నుండి భీమ్లీ బీచ్ వరకు. శ్రీకాకుళం జిల్లా నుండి వస్తున్న బస్సెస్ డైరెక్ట్గా తగడవలస జంక్షన్కి రావాలి ఆన్ NH 16. అక్కడ నుండి లెఫ్ట్ టర్న్ తీసుకొని భీమిలీ బీచ్ వరకు వెళ్ళాలి. తర్వాత డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్ డ్రాపింగ్ పాయింట్ దగ్గర డ్రాప్ చేయాలి, పబ్లిక్ని దింపాలి. విజయనగరం డిస్ట్రిక్ట్ నుండి వస్తున్న బస్సెస్ డైరెక్ట్గా బోయాపాలెం జంక్షన్ NH 16 అక్కడికి రావాలి. అక్కడ నుండి లెఫ్ట్లో టర్న్ తీసుకొని భీమిలీ బీచ్ వైపు వెళ్ళి డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్ డ్రాపింగ్ ప్లేస్ అక్కడికి వెళ్ళాలి. మనం ఈ టైం 28th నూన్ నుండి 21st ఈవినింగ్ వరకు వెహికల్ పెడెస్ట్రియన్ అలౌ చేయడం లేదు, ఓన్లీ విఐపీ వెహికల్స్ అలౌ చేస్తున్నాం. ఇన్ జనరల్ ఎంటైర్ స్ట్రెచ్ ఆఫ్ బీచ్ రోడ్ ఫ్రమ్ నేవల్ కోస్టల్ బ్యాటరీ టు భీమ్లీ బీచ్ ఈ పీరియడ్లో 28th noon to 21st ఈవినింగ్ వరకు మనం అలౌ చేయడం లేదు. సిమిలర్లీ స్ట్రెచ్ road from IT Junction to Law College Junction Road.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జగన్ పర్యటనకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలియజేశారు. పర్యటన వివరాలు పూర్తిగా ఇవ్వలేదని, లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అవసరమైన పత్రాలు సమర్పిస్తే మళ్లీ అనుమతిపై పరిశీలిస్తామని ఎస్పీ చెప్పారు. గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలో అనుమతి నిరాకరించామని ఆయన వివరించారు. జరుగుతున్న నష్టాలు కూడా చూసి ఏం తెలియజేస్తున్నామంటే, మీ తాలూకా ప్రోగ్రామ్కి మేమైతే ఎటువంటి ఆటంకము లేదు, కానీ మేము ఇప్పుడు పేర్కొన్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేకపోతున్నాము. అయితే ఇప్పుడున్నటువంటి ఆ రోడ్డులోకి కాన్వాయ్తో పాటుగా, సెక్యూరిటీ కాన్వాయ్తో పాటుగా మరొక 3 వెహికల్స్ని, ఒక 100 మందిని అలౌ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ విధంగా అయితే చేయగలుగుతాము. మీరు ఏదైతే రిక్విజిషన్లో హ్యూజ్ గ్యాదరింగ్స్ని మెన్షన్ చేస్తున్నారో, లేదు 30,000 అట్లాగా అంటున్నారో క్రౌడ్ని, ఆ విధంగా చేయాలి అని అనుకుంటే విలేజ్ అవుట్స్కట్స్లో ఎక్కడైనా కూడా ఓపెన్ ప్లేస్, ఎటువంటి ప్రాబ్లం లేకుండా పబ్లిక్ తాలూకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ప్రొటెక్టీ సంబంధించి అన్ని చర్యలు తీసుకుని చేస్తే దానికి కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అలా చేయాలనుకున్నప్పుడు మాకు ఒక ఫ్రెష్ రిక్విజిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇటువంటి లార్జ్ గ్యాదరింగ్స్ ఏమైనా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మినిమం 7 days ముందుగా మాకు ఈ పర్మిషన్ అప్లై చేయగలిగితే మేము కూడా మెన్ మొబిలైజేషన్ కానీ మిగతావన్నీ కూడా చేయాల్సి వస్తుంది. చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఇప్పుడు స్టేట్లో జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్స్ అన్నింటి దృష్ట్యా కూడా మెన్ని గ్యాదర్ చేయడం కూడా ఒక ఇబ్బందిగా ఉంటుంది. వాటిని కూడా గమనించి చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్ని సెక్యూరిటీ కాన్వాయ్, మరలా అది కాకుండా ఎడిషనల్గా 3 వెహికల్స్ని 100 members గ్యాదరింగ్తో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా పీస్ఫుల్గా చక్కగా ప్రోగ్రామ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా అయితే మేము అలౌ చేయగలుగుతామని తెలియజేస్తున్నాము. ఈ లార్జ్ గ్యాదరింగ్స్ అయితే వాడు అడిగిన రిక్వెస్ట్ని అయితే కన్సిడర్ చేయలేకపోతున్నామని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇది కాకుండా వేరే విధంగా ఏమైనా వస్తే మాత్రం చట్టపరంగా ఏవైతే ఉన్నాయో ఆ చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆర్గనైజర్స్ ఎవరైతే ఏవైనా ప్రపోజల్స్తో వస్తారో వాళ్ళు పూర్తి సమాచారాన్ని కలిగి ఉండాలి. ప్రోగ్రామ్ ఏంటి, ఎంతమంది వస్తారు, ఏ విధంగా వస్తారు, ఎన్ని వెహికల్స్తో ఉంటుంది, తర్వాత సెక్యూరిటీకి సంబంధించి కూడా ఒక పూర్తి అవగాహనతో ఉంటే దానికి సంబంధించి మేము ప్లాన్ చేయగలుగుతాము. పూర్తి వాళ్ళతో సహకరించి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ప్రోగ్రామ్స్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కూడా కలగకుండా చేయగలుగుతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మంత్రి నారా లోకేష్ పై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఖండించారు. తల్లికి వందనం పథకం విజయవంతం అవడాన్ని జీర్ణించుకోలేని వైసీపీ నేతలు 2,000 లోకేష్ తమ ఖాతాలో వేసుకున్నారంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ కూటమి ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు. ఈ తప్పుడు ఆరోపణలు నిరూపించకపోతే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో తల్లికి వందనం అమలు చేశాక ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆనందం, ప్రజలు వ్యక్తం చేస్తున్నటువంటి సంతోషం, ప్రజలు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో ఈ నెల 21న నిర్వహించనున్న యోగాంధ్ర వేడుకలపై హోంమంత్రి అనిత ఉన్నత స్థాయి సమీక్ష. 5 లక్షల మంది వచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు వెల్లడి. రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందన్న మాజీ మంత్రి శైలజానాథ్. పోలీస్ యాక్ట్ 30 పేరిట అడ్డగోలు ఆంక్షలు పెడుతున్నారని ధ్వజం. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్. మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది, ఎవరూ ఆందోళన చెందవద్దని చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.